భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ రాబోతోంది. కుల గణన రాబోతోంది. ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి అనేక పొలిటికల్ పార్టీస్ డిమాండ్ చేశాయన్నమాట. ప్రాపర్గా క్యాస్ట్ సెన్సస్ వస్తేనే ఏ క్యాస్ట్కి ఎలా మేలు చేయొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా అడ్రస్ చేయొచ్చు, ఏ క్యాస్ట్కి ఎక్కువ లాభం జరుగుతుంది, ఎవరు డామినెంట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డిపెండెంట్ పొజిషన్లో ఉన్నారు, అనేక అంశాలు క్యాస్ట్ సెన్సస్ వల్లే తేల్తాయని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈరోజు యూనియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్, ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉందో వాళ్ళు అప్రూవ్ చేశారంట క్యాస్ట్ సెన్సస్కి. అంటే రాబోయే సెన్సస్లో కుల గణన చేయబోతున్నారనమాట. ఇది చాలామంది పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ అప్రిషియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాబోయే సెన్సస్ ఆల్రెడీ మనకు తెలుసు 2021 సెన్సస్ జరగాల్సింది బాగా లేట్ అయిపోయింది. ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరం బిగినింగ్లోనో సెన్సస్ ఎక్సైజ్ స్టార్ట్ అవుద్దనమాట. ఆ ఎక్సైజ్లో ఇక కులాలకు సంబంధించిన డేటా కూడా తీసుకుంటారనమాట. లాస్ట్ టైం కుల గణన జరిగింది, ఆ డేటా పబ్లిష్ అయింది 1931, దాదాపు 100 సంవత్సరాల క్రితం. 1941లో క్యాస్ట్ సెన్సస్ కలెక్ట్ చేసినా సరే దాని డేటా బయటకు ఇవ్వలేదన్నమాట. ఇప్పటి వరకు చాలా రిపోర్ట్స్, ఈవెన్ మండల్ కమిషన్ రికమెండేషన్స్ కూడా 1931 బేసిస్ ఆధారంగానే వచ్చాయన్నమాట. ఇప్పుడు మొత్తం ఓబీసీ ఎంతమంది ఉన్నారు, ఓబీసీలో సబ్ క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారు, రకరకాల జనరల్ కేటగిరీలో రకరకాల కేటగిరీస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో మనకు తెలుసు కొన్ని వేల సంఖ్యలో క్యాస్ట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ డేటా ఎలా కలెక్ట్ చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ సెన్సస్ అనేది ఐటమ్ నెంబర్ 69 యూనియన్ లిస్ట్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో చాలా స్టేట్స్ సర్వే చేశాయి, వాటిని సర్వే అంటాం అనమాట. ఉదాహరణకి కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్వే చేశారు. ఏపీ తప్ప మిగతా రాష్ట్రాలు వీటిని పబ్లిష్ కూడా చేశాయి. తెలంగాణ, కర్ణాటక, బీహార్ పబ్లిష్ కూడా చేశాయన్నమాట. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ జరగబోతుంది. అయితే దీని మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇలా క్యాస్ట్ సెన్సస్ జరగటం వల్ల టార్గెటెడ్ ఎవరైనా పర్టికులర్ గ్రూప్ని కానీ లేదా క్యాస్ట్ డేటా తీసుకున్న క్యాస్ట్ వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉందా, మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ కానీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉందా, ఇది మెయిన్ థ్రెట్. రెండో థ్రెట్ ఏంటంటే కొన్ని క్యాస్ట్కి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చి కొన్ని క్యాస్ట్లకు తక్కువ బెనిఫిట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే నెంబర్స్ తక్కువ ఉన్న క్యాస్ట్లకి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించేస్తే ఇలాంటి పాసిబిలిటీస్ ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. తర్వాత పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే సాధారణంగా సెన్సస్లో డేటా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరన్నా వచ్చి మేము సెన్సస్ తీసుకుంటున్నాము అఫీషియల్గా అని చెప్పినప్పుడు మనకు సంబంధించిన డేటా ఇవ్వాలంట. ఇవ్వకపోతే అది అఫెన్స్. ఇప్పుడు క్యాస్ట్ అడిగితే, ఇంతవరకు భారతదేశంలో క్యాస్ట్ అడిగితే నా క్యాస్ట్ నేను చెప్పను పో అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇటువంటి టైంలో ఇటువంటి డేటా కలెక్ట్ చేయడం అనేది ఎంతవరకు రైట్ అని కొంతమంది అంటున్నారు. ఓవరాల్గా అయితే క్యాస్ట్ సెన్సస్ని సపోర్ట్ చేసేవాళ్ళే దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్యాస్ట్ సెన్సస్ వల్ల లాభాలు ఉంటాయని కూడా చాలా ఎక్కువ మంది అంటున్నారు అనమాట. రాష్ట్రాల స్థాయిలో దాన్ని సర్వే అంటారు, దేశవ్యాప్తంగా దాని సెన్సస్ అంటే అన్ని రకాల డేటాతో పాటు ఈ క్యాస్ట్ డేటా కూడా తీసుకుంటున్నారనమాట. కాబట్టి ఈరోజు కొత్తగా ఇది చాలా పాత్ బ్రేకింగ్ పొలిటికల్ అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. ఈరోజు వచ్చిన అనౌన్స్మెంట్ ఈ క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటున్నారనే అనౌన్స్మెంట్.